ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కూరగాయల మార్కెట్లో మౌలిక వస్తువులు కల్పిస్తాం. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. కూరగాయల మార్కెట్కు దారి లేకపోతే ప్రజలు ఎలా వస్తారు? వారంలోపు మార్కెట్కు అడ్డంగా ఉన్న రేకుల షెడ్డును తొలగించాలి. విక్రయదారుల సమస్యలను తెలుసుకుంటున్న ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి. మడకసిర పట్టణంలోని రాజీవ్ గాంధీ సర్కిల్లో కూరగాయల సంత మార్కెట్లో అధికంగా పన్ను వసూలు చేస్తే ఎమ్మెల్యే ఎంఎస్ రాజు దృష్టికి తీసుకురావాలని కూరగాయలు అమ్మేవారికి సూచించారు. అధికంగా ఎవరు డబ్బులు అడిగినా చెల్లించవద్దని, వెంటనే తమ దృష్టికి తీసుకొని వస్తే మీకు న్యాయం జరుగుతుందని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో కూరగాయలు అమ్మవారి నుండి ఒక్కొక్కరితో అత్యధికంగా పన్నులు వసూలు చేశారని ఎమ్మెల్యే ఎంఎస్ రాజుతో కూరగాయల అమ్మవారు మొరపెట్టుకున్నారు. నగర పంచాయతీ అధికారులను వెంటనే పిలిపించి కూరగాయలు అమ్మవారి దగ్గర నుండి అధిక పన్నులు వసూలు చేస్తే అధికారులపైన కూడా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కూరగాయలు అమ్మవారి దగ్గర ఒక్కొక్కరితో కేవలం 8 రూపాయలు మాత్రమే తీసుకోవాలని ఎమ్మెల్యే వారికి తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. రూపాయలు ఇవ్వాల్సిన అవసరం లేదు. 8 రూపాయలు లేదా 10 రూపాయలు ఎక్కువ మాట్లాడితే చెప్పండి. ఇవన్నీ కూడా దాన్ని మళ్ళీ ఇప్పుడు అవన్నీ అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్తాను కదా, వెండర్ క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చేసి ఏదైతే మున్సిపాలిటీ పరిధిలో మున్సిపాలిటీ వాళ్ళు కేటాయించిన డబ్బు ఏదైతే ఉందో 8 రూపాయలు 10 రూపాయలు దాంట్లో మాత్రమే వస్తుందండి. వాళ్ళకి వచ్చేదే రోజుకు 100 రూపాయలు వస్తే ఆ 100 వీళ్ళు దౌర్జన్యంగా లేకపోతే వాడేందుకు వ్యాపారం చేసుకోవాలంగా క్యాన్సిల్ చేసేయండి. అసలు రైతులే వీటికి రాకపోతే ఇవన్నీ ఎట్లొస్తాయి? వాళ్ళకి రైతుల్ని నానా దుర్భాషలాడి దౌర్జన్యంగా పుట్టి స్టేషన్లో పట్టుకుపోయినారు. మీ పరిధికి రాలేదంటారు సార్, క్యాన్సిల్ చేసేయండి. క్యాన్సిల్ చేసి కొత్త టెండర్ వేసేయండి. వాళ్ళకు కూడా నిబంధనల ప్రకారం నడుచుకోమని చెప్పండి. నిబంధనలు అతిక్రమిస్తే మళ్ళీ వాళ్ళది కూడా క్యాన్సిల్ చేస్తామని చెప్పండి. మీకు ఏం జరిగిందో చెప్పండి అమ్మా.